నమస్తే అండి, నేను రజా. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన పార్టీ క్యాడర్కి ఎంత ఇష్టమో ఈ ఒక్క సందర్భం చూస్తే మనకైతే అర్థమైపోద్ది అనమాట. సో నిన్న చాలామంది పోస్టులు పెట్టినారు, ఏకంగా నరేంద్ర మోడీ గారు పోస్ట్ పెట్టినారు, అంటే విష్ చేస్తున్నారు, అమిత్ షా గారు విష్ చేస్తున్నారు, జేపీ నడ్డా గారు విష్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం సంగతి చూసుకుంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైన పోస్ట్ పెట్టినారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషయాలు చెప్పినారు. అదేవిధంగా పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పడం ఇదంతా ఒక లెక్క. ఇదంతా ఏంటంటే ఫార్మాలిటీగా ఏదో విషెస్ చేస్తారు. కానీ నిజమైన క్యాడర్ ఒకటి ఉంటుంది అన్నమాట, ఆ కార్యకర్తలు ఉంటారన్నమాట. వాళ్ళు గొంతు కోసినా సరే చంద్రబాబు నాయుడు గారి పేరే చెప్తారు తప్ప మరొకరు పేరు చెప్పరు. సో అలాంటి వాళ్ళు అన్నమాట. నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా 750 కొబ్బరికాయలు కొట్టినటువంటి టీడీపీ శ్రేణులు అన్నమాట. దీనికి సంబంధించి అప్డేట్ ఉంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిది 75వ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరిని లకిలాలండం దగ్గర టీడీపీ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి 750 కొబ్బరికాయలు కొట్టి 7 కేజీల కర్పూరం వెలిగించినారన్నమాట. ఇది అభిమానం అంటే. 750 కొబ్బరికాయలు కొట్టడం అంటే అది మామూలు విషయమా? 7 కేజీల కర్పూరం వెలిగించారు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని గోవింద నామస్మరణ చేస్తూ మొక్కులు చెల్లించడం జరిగింది. సీఎం చంద్రబాబు గారు ఏపీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు శ్రీధర్ వర్మ చెప్పరావడం జరిగింది. ఇదే కాదు, తెలంగాణలో కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు నైట్ అయితే మామూలుగా కాదు, కుర్రోళ్ళు ర్యాలీలు తీసినారు, బైక్లు వేసుకొని, అదేవిధంగా భారీ స్థాయిలో టపాసులు పేల్చినారు. అదేవిధంగా ఆంధ్ర విషయానికి వస్తే కనుక ఒక పండగలా చేసుకున్నారని చెప్పొచ్చు. నేను బర్త్డే నేను ఎప్పుడు చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు బర్త్డే జరిగితే కనుక ఏదో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ మాట్లాడుకొని ఆయన గురించి చెప్పుకోవడం తప్ప, కానీ ఈ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఒక భారీ స్థాయి ఈవెంట్లా చేసుకుంది నేను చూశాను. మొత్తానికి 750 కొబ్బరికాయలు కొట్టి ఆయన అభిమానాన్ని, ప్రేమని చూపించినారంటేనే అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమ ఏంటనే.